ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటు ఆర్డీఎస్ ను సందర్శించనున్నారు. ఇవాళ కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను పరిశీలించనున్నారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, అయితే శ్రీనివాస్ గౌడ్ అండ్ మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు చెల్లా వెంకట్రామరెడ్డి, నవీన్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. ఇటీవల ఏపీ కర్ణాటక తుంగభద్ర నదిపై అక్రమంగా సుమారు 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల అక్రమ రిజర్వాయర్లు, బ్రిడ్జి కమ్ బరాజ్లు నిర్మిస్తుండటంతో నడిగడ్డకు రావాల్సిన తుంగభద్ర జలాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాటిని అడ్డుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి ప్రతినిధి బృందం స్వయంగా ప్రాజెక్టు బాట పట్టింది. అయితే ఆర్డీఎస్ ఆనకట్టును పరిశీలించిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈసారి తుంగభద్రతో పాటు కృష్ణా, భీమా నదులపై కూడా కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, ఇటు నేడు ఆర్డీఎస్ పరిశీలనకు వెళ్లనున్నారు ఉమ్మడి పాలమూరు నేతల బృందం. సో వాట్స్ ద మ్యాటర్? సంజన, కర్ణాటకలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ను ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ బృందం విజిట్ చేయనుంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలంతా ఆర్డీఎస్ వద్దకు వెళ్లనున్నారు. కర్ణాటక రాష్ట్రం, ఇటు ఏపీ రాష్ట్రం, రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్ర నది మీద కడుతున్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, అటు పురుడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో కడుతున్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగనుంది. ఇప్పటికే కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు తుంగభద్ర నదీ జలాలను మెజారిటీగా వాళ్ళే వాడుకుంటూ ఉన్నారు. ఈ రకంగా తుంగభద్ర నదీ జలాలను తెలంగాణకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఆర్డీఎస్ స్కీమ్ కి సంబంధించి అక్కడి నుంచి దాదాపుగా 87,500 ఎకరాలకు అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నదీ జలాలు ద్వారా ఆయకట్టు సాగవుతుంది. ఆర్డీఎస్ స్కీమ్ కి అతి సమీపంలో కేవలం 60-70 మీటర్ల దూరంలోనే డ్రింకింగ్ వాటర్స్ పేరుతోటి కురుడి ఇరిగేషన్ స్కీమ్ అక్రమ ప్రాజెక్ట్ ను కర్ణాటక చేపట్టింది. ఈ ప్రాజెక్టు గత ఏడాదే ప్రారంభమైంది, మరికొన్ని రోజుల్లో పూర్తి కావస్తుంది. అయితే ఇప్పటి వరకు దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదు. అక్కడ కర్ణాటక చేస్తున్నటువంటి జల దోపిడీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు తుంగభద్ర నదీ జలాలు రావట్లేదు. దీంతో ఈ ప్రాజెక్టు కడితే ఆర్డీఎస్ వద్ద ఉన్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా కర్ణాటక దోచుకుంటుంది. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారనుంది. ఇప్పటికే ఆర్డీఎస్ సమస్య అనేది జటిలంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఆర్డీఎస్ కి ఎగువ నుంచి నీళ్లు రావట్లేదనేటటువంటి ఉద్దేశంతో తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ఏర్పాటు చేసి ఆ కాల్వకు నీళ్లు అందించింది. కానీ అసలు మొత్తమే దిగువకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అక్రమంగా కడుతున్నటువంటి బ్యారేజ్ కావచ్చు, రిజర్వాయర్లు, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లతోటి ఇటు శ్రీశైలానికి కూడా తుంగభద్ర నదీ జలాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఓవైపు ఇంకోవైపు ఏపీ, రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్ర నదీ జలాలను దోచుకుంటూ ఉన్నాయి. తెలంగాణకు రావాల్సినటువంటి వాటా 15.59 టీఎంసీల నికర జలాలు తుంగభద్ర నది సంబంధించి తెలంగాణకు కేటాయించడం జరిగింది. కానీ అందులో 5-6 టీఎంసీలకు మించి కూడా వాడుకోవట్లేదు. ఈ 5-6 టీఎంసీలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కర్ణాటక, ఏపీ చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద అభ్యంతరం తెలుపుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ చేసింది. కర్ణాటక ఈ విధంగా జలదోపిడికి పాల్పడుతుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ వాదిస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో ఆర్డీఎస్ వద్ద ఇదే విధంగా ఏపీ రాష్ట్రం కూడా నీటిని పోయేటటువంటి విధంగా ప్రాజెక్టు కడితే అప్పుడు కృష్ణా బోర్డుకి అభ్యంతరం తెలపడంతో ఆ ప్రాజెక్టు పనులన్నీ కూడా ఆగిపోయాయి. అదే విధంగా కర్ణాటక చేపడుతున్నటువంటి ప్రాజెక్టు పనులను కూడా అడ్డుకోవాలి, అభ్యంతరం చెప్పాలి, కేఆర్ఎంబికి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా ఆర్డీఎస్ వద్దకు వెళ్లనున్నారు. ఓకే, ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.